అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, దేశమంతా షాక్. 40,000 కోట్లతో దొరికిన సీఎం. ఎన్ఆర్ రమేష్ ఆరోపణల ప్రకారం బీబీఎంపీ పరిధిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కాంట్రాక్ట్ రమ్మీ ఇన్ఫాక్చరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే టెండరింగ్ నియామకాలను పాటించకుండా ముందస్తు ఒప్పందంలో భాగంగానే 25 ఏండ్ల పాటు ఈ పనులను సదర్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందని రమేష్ ఆరోపించారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఓ కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ను ఎలా అప్పగిస్తారని మండిపడ్డారు. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ లోని 33 మంది మంత్రులకు ఈ కుంభకోణంలో పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో 40,000 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టిందని ధ్వజమెత్తారు. దీనిపై పారదర్శకతమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాకుండానే లెక్కకు మించిన కుంభకోణాలు రాష్ట్రంలో వెలుగు చూడడంపై సీఎం సిద్ధరామయ్య సర్కారుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా వక్ఫ్ భూములకు సంధించే హౌసింగ్ శాఖ మంత్రి బీజెడ్ జహీర్ అహ్మద్ ఖాన్, ఎక్సైజ్ శాఖలో అధికారుల బదిలీలు, షాపుల లైసెన్సుల జారీకి భారీగా వసూళ్లకు తెగబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్, బెళగావి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగి మరణంలో మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ అనుచడి పాత్రపై వార్తలు రావడం వెరిసి ఆయా మంత్రులపై కాంగ్రెస్ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వీరికి త్వరలోనే అధిష్టానం నుంచి నోటీసులు రావచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్ తెలుగు.